రాజకీయాల్లో సెంటిమెంట్ను ఎలా వాడుకోవాలో, అవసరం తీరాక ఎలా వదిలేయాలో జగన్మోహన్ రెడ్డిని చూస్తే అర్థమవుతుంది. నిన్న జరిగిన పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలే ఇందుకు నిదర్శనం. నిన్నటి వరకు నా తండ్రి రాజశేఖర్ రెడ్డి అంటూ ఆయన పేరు చెప్పి ఓట్లు అడిగిన జగన్ అధికారం పోగానే కనీసం ఆ నేత విగ్రహాలకు ఒక పూలదండ వేయాలన్న స్పృహ కూడా లేనట్లు వ్యవహరించడం చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో ఉన్న వైఎస్ విగ్రహాలు నేడు రంగులు వెలసిపోయి పక్షుల రెట్టెలతో కళావిహీనంగా కనిపిస్తున్నా వాటిని పట్టించుకునే నాథుడే లేడు. విచిత్రం ఏంటంటే ఎన్నికల ముందు పార్టీ గుర్తులో వైఎస్ఆర్ బొమ్మను తీసేసి కేవలం తన బొమ్మనే పెట్టుకున్న జగన్ ఇప్పుడు అధికారం పోయి దెబ్బతిన్న తర్వాత మళ్లీ వైఎస్ఆర్ బొమ్మను జోడించడం ఆయన అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట. అవసరం ఉన్నప్పుడు తండ్రిని వాడుకోవడం, అవసరం లేదనుకున్నప్పుడు పక్కన పెట్టడం జగన్కు అలవాటుగా మారింది. నేను ఇదంతా ఎందుకు ఇప్పుడు చెప్తున్నాను అంటే, అధికారంలో ఉన్నప్పుడు ఇడుపులపాయలోని స్మృతివనం అభివృద్ధి కోసం ఏకంగా 25.05 కోట్లు, పావురాల గుట్ట వద్ద మరో 25 కోట్లు ప్రజాధనాన్ని అప్పనంగా ఖర్చు చేశారు. పోలవరం ప్రాజెక్టు వద్ద కేవలం వైఎస్ విగ్రహం కోసమే ఏకంగా 254 కోట్లు కేటాయించి రికార్డు సృష్టించారు. గతంలో తెలుగుదేశం పార్టీ ఏనాడు ప్రభుత్వ సొమ్ముతో ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టలేదు. ఏదైనా విగ్రహం పెట్టినా సొంత పార్టీ నిధులతో లేదా పార్టీ నేతల అభిమానంతో పెట్టుకునేవారు. కానీ జగన్ మాత్రం తండ్రిపై ఉన్న ప్రేమను సాకుగా చూపి వందల కోట్ల ప్రభుత్వ సొమ్ముతో రాజకీయం చేశారు. ప్రభుత్వ సొమ్మును తన వ్యక్తిగత ప్రచారం కోసం ఏ స్థాయిలో వాడారో ఈ అంకెలు చూస్తే తెలుస్తుంది. కేవలం తన ఫోటో ముద్రించుకోవడానికి సర్వే రాళ్లపై 660 కోట్లు, పట్టాదారు పాసుబుక్కులపై 22.50 కోట్లు వృధా చేశారు. ఇలా మొత్తం మీద విగ్రహాలు, ప్రచారాల కోసం దాదాపు 1000 కోట్లకు పైగా ప్రభుత్వ ధనాన్ని వెచ్చించారు. కానీ నిన్నటి పార్టీ వేడుకల్లో మాత్రం ఒక్క నియోజకవర్గంలో కూడా ప్రజలకు భోజనం పెట్టే ఆలోచన చేయలేదు. విగ్రహాలకు దండలు వేయాలని పార్టీ నేతలకు చెప్పే తీరిక కూడా ఆయనకు లేకపోయింది. జగన్ పక్కన ఉన్న నేతలకు కూడా అధికారం ఉంటే దోచుకోవాలనే ఆశ తప్ప వైఎస్ పట్ల నిజమైన గౌరవం లేదని నిన్నటితో తేలిపోయింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వల్ల లబ్ధి పొందిన కుటుంబాలు కూడా ఇప్పుడు జగన్ వైఖరిని చూసి ఆవేదన చెందుతున్నాయి. మాకు వైఎస్ ముఖ్యం, కానీ ఆయన్ను కేవలం వాడుకునే జగన్ ముఖ్యం కాదు అనే స్థాయికి ప్రజలు వచ్చారిప్పుడు. ఇకనైనా జగన్ రెడ్డి తన స్వార్థ రాజకీయాన్ని వీడాలని, లేదంటే ప్రజలు మరింతగా దూరం కాక తప్పదని ఈ పరిణామాలు హెచ్చరిస్తున్నాయి.